నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న, మరి ఇప్పుడు మనం ప్రస్తుతం రాజకీయాలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళు ఇలా పార్టీలు మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2000 ఈ సంవత్సరంలో ఉన్న ఎన్నికల్లో ఇబ్బంది రాదంటారా? ఎందుకు వస్తుందన్న ఇబ్బంది? జనం చూసి ఓటు వేసేదే జగన్ సార్ని చూసి. జగన్ సార్ బొమ్మ లేనిదే గెలిచే నాదులే లేడు. అటప్పుడు వాళ్ళు మారితే ఎంత ఉంటే ఎంత. జగన్ సార్ ఉంటేనే వాళ్ళకు భవిష్యత్తు. అదే జగన్ సార్ లేనప్పుడు వాళ్ళు ఏ పార్టీలో పోతాయేమి, అంతే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పాలనకి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారు ప్రజలు అనేసి అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. వాళ్ళకు ఏం గతి లేక దిక్కు లేక ఇంకా ఇప్పుడు పోయిన వాళ్ళని వాళ్ళ వెనకాల తిప్పుకుంటున్నారు అంతే. వాళ్ళ క్యాండిడేట్ లేరు అసలు. ఏ పార్టీలో ఎక్కడ నిలబెట్టాలా అనే వాళ్ళకి తెలియకనే జనసేన బీజేపీ వీళ్ళతో పొత్తు కుదుర్చుకుంటున్నారు అంతే తప్పనిచ్చి వీళ్ళకి ఇంకొక ఆలోచన లేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎట్లా నిలబెట్టుకోవాలా, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా. మా దగ్గర జనాలు లేరు. వాళ్ళు రోజు పేపర్ యాడ్ ఇచ్చుకుంటున్నారు. ఏ విధంగా? నాకు ఎమ్మెల్యే లేరు, పోటీ చేసే నిలబడతారా లేరా. నా జనసేనకు అయితే ఒక క్యాండిడేట్ కూడా లేడు, గెలిచిందే లేదు. అట్లాప్పుడు వాళ్ళు ఎవరు పోతే ఏంది? ఈడ 151 మంది ఉన్నారు. ఎంతమంది పోతే ఏమి 150, అసలు 175 స్థానాలు నిలబెడితే 23 సీట్లు వాళ్ళు గెలుచుకుంటే అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా జనాలు ఎవరి సైడ్ ఉన్నారు అనేది. జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఎన్నికల్లో పులివెందుల్లో చిత్తుగా ఓడించబోతున్నా టీడీపీ అధికారంలోకి రాబోతుంది అనేసి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు. పులివెందుల్లో జగన్ సార్ను ఆయన ఓడించాలంటే ముందు ఆయన ఆలోచన తగిన పోటీ ఇచ్చే మొగోడు ఉండాలి కదా. ఎవరున్నారా ఆ మొగోడు? సతీష్ కుమార్ అలాంటి వాడే ఎన్నిసార్లు పోటీ చేసి నా చేత కాదు అని దండం పెట్టి పక్కకు తప్పుకున్నాడు. అట్లా ఇప్పుడు వచ్చిన మనిషి ఇప్పుడు తిరిగితే రాదండి. అది ఎప్పటి నుంచో ఉండాలా. ఆ ఏరియాలో క్యాడర్లో ఆ దమ్మున్న నాయకుడు అని ఎవరని అడిగినా చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి నువ్వు పులివెందుల్లో కాకుండా వేరే నియోజకవర్గానికి వచ్చి గెలిచే దమ్ము ధైర్యం నీకుందా? నువ్వు మగాడివైతే వేరే నియోజకవర్గంలో పోటీ చేసి గెలు అనేసి చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతున్నారు కదా. అసలు ఎన్ని స్థానాలు పెట్టి అన్ని స్థానాల్లో గెలిచేదే జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి. ఆయన ఎక్కడ నిలబెడితే ఏమి, ఎక్కడి నుంచి పోటీ చేసేమి. అసలు జనాలు చూసి ఓటేసేదే ఎమ్మెల్యేని చూసి కాదు, ఎంపీని చూసి కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూసి. అలాంటప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసేమి, ఎక్కడి నుంచి పోటీ చేయాలా. ఇంకా ఇక్కడ నుంచి పోటీ చేసే ముందు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పెడితే చంద్రబాబు నాయుడు 4 ఓట్లు కూడా రావు. అది నేను చెప్పడం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు అయితే కొనసాగుతుంది. మరి ఈ పొత్తు 2024 ఎన్నికల్లో ఇబ్బంది రాదంటారా? ఎవరికి ఇబ్బంది వస్తుంది? ఈ జనసేన టీడీపీ పొత్తు ఉంది కదా, ఈ పొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది రాదంటారు 2024 ఎన్నికల్లో? పొత్తు అనేది జనసేనకు ఓట్లు ఉంటేనే కదండి పొత్తు. వాళ్ళకి ఓట్లు లేకనే, ఓటు బ్యాంకు లేకనే ఏదో ఫ్యాన్స్ అన్న ఓట్లు వేస్తారు జగన్కి. అది ఉన్నారు ఎవరికి? జనసేనకి. ఎవరు? స్టూడెంట్స్. వాళ్ళ తప్ప నుంచి ఆయనకి వాళ్ళు వేసేవాళ్ళు కూడా లేరు. ఎంతసేపు ఆ సినిమా కోసము ఏదో తల దూకుంటాడు అట్లా అనే కోసం ఆ పిచ్చి ఉంటారు కదా కొంతమంది స్టూడెంట్స్ అయినా ఫ్యాన్ అనే అవి పడితే ఒక 100-100 ఓట్లు పడేటే తప్పనిచ్చి వాళ్ళలో కూడా ఎక్కువ ఫ్యాన్స్ వైఎస్ఆర్సీపీకే ఉన్నారు తప్పనిచ్చి ఊరికే సినిమాలు చూడడానికి అయితేనే వాళ్ళకు ఓట్లు వేసేది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు? నేను కార్లు ఇస్తా, 16,000 లెక్కిస్తా, 15,000 లెక్కిస్తా, అమ్మ ఓడిస్తా. నేను మొన్నటిదాకా ఏం చెప్పినాడు? నేను అవన్నీ ఇవ్వలేను, ఊరికి నాశనం చేస్తాడు రాస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేనే ఇస్తా అవన్నీ అంటున్నాడు. ఎవరు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారి వెంట తన తల్లి, తన చెల్లి, సీనియర్స్ ఎవరూ లేరు, ఇంకా ప్రజలు ఎందుకుంటారు? అతను ఒక మోసగాడని అందరికీ అర్థమైపోయింది అనేసి టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. ఎవరు లేరు, దాని తల్లి లేరని ఎవరు చెప్పినారు? తల్లి చెల్లి లేరన్నా అంటే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు తల్లి ఎందుకు లేదంటే ఆ పక్క కూతురు, ఈ పక్క కొడుకు. తల్లి ఏమంటుంది? నాకు ఇద్దరు ఒకరొద్దు ఒకరు రావాలని ఎవరు అన్నది. ఇప్పుడు అన్న అంటే చెల్లి ఏమనుకుంటుంది? అన్న ఎట్లా సెటిల్ అయినాడు, నేను సెటిల్ కావాలని ఉద్దేశం చెల్లి ఉండొచ్చు, కానీ అమ్మ అనుకోదు కదా, నాకు ఇద్దరు బాగుండాలని అనుకుంటుంది. అట్లప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఆ విధంగా? మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాదుల్లో బాద్షా లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అనేసి ప్రచారం చేస్తున్నారు. ఏకంగా ఫ్రంట్ పేజీలో వేసి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి అలా ప్రచారం చేస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. బాదుతాండేది ఎవరిని? చంద్రబాబు నాయుడు బాదుతాడు, పవన్ కళ్యాణ్ బాదుతాడు. వాళ్ళని బాదుతున్నాడు కాబట్టి వాళ్ళు తట్టుకోలేక బాదుడు కార్యక్రమం పెట్టుకున్నాడు. వాళ్ళకి ఆ బాధలు పడినాయి కాబట్టి, వాళ్ళకి ఆ తన్నులు పడుతున్నాయి కాబట్టి వాళ్ళ పార్టీ పెట్టుకున్నారు. ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. పట్టణంలో ఏమనుకోరు కదా, జనాలు ఏమనుకుంటారు? ప్రతి అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి, ప్రతి పని జరిగిపోతుంది జనాలకి. అప్పుడు మాత్రం ఇదేది
ఆధార్ కార్డు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళ వెనక మట్టి వాళ్ళ ముడ్డి సూట్తో తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అదంతా లేదు కదా. సచివాలయం డైరెక్ట్ సచివాలయానికి పోతారు, అప్లై చేసుకుంటారు, ఒక వారానికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు బాధుడు ఎందుకు అయిపోతుంది? ఇట్లా ఇదే విధంగా జగన్ కొనసాగిస్తే మా బతుకులు బండారం అన్నీ నాశనం అయిపోతాయి అని ఆ పదం ఎత్తుకొని పైకి తెచ్చుకుంటున్నారు అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గపు పాలన వల్ల ప్రజలు బలి అయిపోతున్నారు అనేసి అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. ఎందుకు వాళ్ళ పాలన బాగాలేదనే కదండి 150 మంది ఎమ్మెల్యేని గెలిపించుకొని ఒంటి చేత్తో గెలిపించుకొని పార్టీని నడుపుతున్నాడు. అట్లాంటి వ్యక్తిని అలా అనడం ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఛాయిస్ దొరకట్లేదు. ఏదో ఒకటి అనాలా ఆ పక్క మనిషిని, ఇంకొక నాకు వేరే ఆప్షన్ లేదు, ఆయన్ని ఎత్తి పొడిచేనే నాకు ఉంటుంది అనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారు అంతే. నెలసరి బిల్లులు చూస్తే గుండె గుబేలు అంటుంది. పప్పు ఉప్పు రేట్లు కూడా అన్ని డబల్ చేసి పెట్టాడు ఈ జగన్ రెడ్డి అనేసి అంటున్నారు టీడీపీ వాళ్ళు. అవి ఓన్లీ ఏపీలో ఒకటే మారట్లేదు కదండి, ప్రపంచం మన దేశం అంతటా అయ్యే రేట్లే ఉన్నాయి. ఉంటే ఒక రూపాయో తెలంగాణలో అంతే ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఉంటే ఒకటి అక్కడ ఎక్కువ ఉంది. అవన్నీ సామాన్య జనులకి ఏం మామూలుగా జీవించే వారికి అది అంతగా మైండ్కి ఎక్కదనమాట. వీళ్ళు ఏమంటారంటే కన్నా ఏం లేదు చెప్పుకోవడానికి, కాబట్టి దానిలో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంతే. ఈసారి రాయలసీమలో మెజారిటీ సీట్లన్నీ టీడీపీయే గెలవబోతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతున్నారు కదా. నేను రాయలసీమలో తిప్పించి కొడితే 5 సీట్లు గెలుచుకోవాలని చెప్తా. 5 సీట్లు కూడా గెలుచుకోలేరు టీడీపీ, అది నేను చెప్తా. నాకున్నంత రాజకీయ అవగాహన ప్రకారం 5 సీట్లు కూడా వచ్చేదే బరువు టీడీపీకి. ఏంటన్నా మరి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడటం జరుగుతుంది అనేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. దాన్ని భయపడడం అండి, ఆయన వాళ్ళ టార్గెట్ ఏంది? గెలవడం వరకే. జగన్ సార్ టార్గెట్ ఏంది? 175 స్థానాల్లో గెలవడం. అందుకు ప్రత్యర్థులు చూసుకోవాలి కదా. ఇప్పుడు వరకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాడు. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అందరికీ ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏ మటుకు పని చేసినారు, ఏ మటుకు పని చేయలేదో అలాంటి అవగాహన ఎవరికి వస్తుంది? ముఖ్యమంత్రికే వస్తుంది. ఇప్పుడు పని చేయనోడిని పెట్టుకొని ఆయన నెక్స్ట్ ఎన్నికలకు పోలేడు కదా. 175 రావాలన్నప్పుడు ఇప్పుడు పని చేసిన క్యాండిడేట్ని పెట్టుకోవాలి, కానీ పని చేయని క్యాండిడేట్ని పెట్టుకొని ఆయన 175 అంటే మాటలు చెప్తానే గెలుచుకోవాలంటే ఆ గెలవడం కోసం ఆయన మార్చుకుంటున్నారు అంతే. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న ఎన్నికల్లో 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అనుకుంటున్నారు? నేను చెప్పడం అయితే వీళ్ళు ఎన్ని కుయుతులు అన్నా ఎంత నెగిటివ్ ఎక్స్పోజ్ చేసినా 130 నుంచి 140 స్థానాలు పైనే వస్తాయి.